స్టాక్ మార్కెట్లు లాభాలు ముగిశాయి. మరి మార్కెట్ను ప్రభావితం చేసిన అంశాలు ఏంటో అనలిస్ట్ సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకోండి. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఇవాళ మార్కెట్ను ప్రభావితం చేసిన అంశాలు ఏంటి? మార్కెట్ ఎలాగే ఉండబోతుందా? కాస్త లాభాల్లో కనిపిస్తోంది ఏంటండి? ఓకే, ఒక 4 కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు అన్నీ ఫాల్ ఉన్నాయి, అయినా కానీ మన మార్కెట్లు పెరగడం జరిగింది. ఒకటి. నెంబర్ 2, ఇవాళ పాజిటివ్లోనే ఓపెన్ అయినాయి, పాజిటివ్లోనే క్లోజ్ అవుతున్నాయి. ఎందుకు ఏంటిది అనేది చూద్దాము. ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్, ఇప్పుడు 258 పాయింట్లు, 260 పాయింట్లు ఇప్పుడు ఎన్ఎస్సి ప్లస్లో ఉంది. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 1015 పాయింట్లు ప్లస్లో ఉంది. అంటే సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు మన యొక్క సంపద పెరిగిందని అర్థం. అంటే ఒక 60,000 తీసుకోవాలి, 100 పాయింట్లకి 60,000 రూపాయలు, 60,000 కోట్లు అనమాట. అంటే ఇప్పుడు 1000 పాయింట్లు పెరిగింది కాబట్టి ఒక 6 లక్షల కోట్లు మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. నిఫ్టీ 500 వచ్చి 98.80 ప్లస్లోనే ఉంది. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 967. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో ఉండటం, అంటే 970 పాయింట్లు ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ ప్లస్లో ఉండటం. నిఫ్టీ ఐటీ 468 పాయింట్లు ప్లస్. అంటే ఈ 3 ఏదైతే లీడింగ్లో ఉన్నాయో మన మార్కెట్లు పాజిటివ్లోకి రావడం జరిగింది. వెయిటేజ్ ఏదైతే ఉన్నదో ఐటీ అనుకోండి, బ్యాంక్ షేర్లు అనుకోండి, సెన్సెక్స్ అనుకోండి, ఇవి వెయిటేజ్ తోటి నిఫ్టీ బాగా పెరగడం జరిగింది. ఐటీ కూడా 470. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం కొంచెం వీక్ ఉంది, 60 పాయింట్లు మైనస్లో ట్రేడ్ అవుతుంది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 1121 పాయింట్లు ప్లస్లో ఉంది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ 200 వచ్చి 84 పాయింట్లు ప్లస్లో, నిఫ్టీ 100 వచ్చి 219 పాయింట్లు ప్లస్లో, నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 223 పాయింట్లు మైనస్లో ట్రేడ్ అవుతుంది. బిఎస్సి 500 వచ్చి 173 పాయింట్లు ప్లస్, బిఎస్సి 100 వచ్చి 245 పాయింట్లు ప్లస్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఇక నిఫ్టీ ఏదైతే ఉందో 50 కంపెనీల్లో 36 ప్లస్లో ఉన్నాయి, 14 మైనస్లో ఉన్నాయి. ఎఫ్ఐఐలు అమ్ముతూనే ఉన్నారు 4 రోజుల నుంచి, అయినా మన మార్కెట్లు కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. మళ్ళీ ఈ బిఎస్సి సెన్సెక్స్లో ఏవైతే 30 కంపెనీలు ఉంటాయో ఈ 30లో 24 ప్లస్లో ఉండటం, 6 మైనస్లో ఉండటం జరిగింది. ఇప్పుడు ఇవాళ బ్యాంకులు, ఐటీలు లీడ్ చేయడం జరిగింది. రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంకు, ఎఫ్ఎంసీజీ, హిందుస్థాన్ యూనిలివరు, M&M, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, అంటే సాఫ్ట్వేర్లు, ఐటీలు, బ్యాంకులే అనమాట ఇవాళ లీడ్ చేసినాయి. ఇకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం చూసినట్లయితే ఈ అమెరికా వాళ్ళు మళ్ళీ ఇరాన్ మీద దాడులు చేయటం, మళ్ళీ ఇరాన్ వాళ్ళు వాటి మీద అంటే ఏంటి, ఇప్పుడు హర్ముజ్ జల్సంది మూసినట్టే. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో ఇప్పుడు 24 గంటల్లో ఓన్లీ హర్ముజ్ని దాటింది 3 నౌకలే, పెద్దగా దాటలే నౌకలు. అదొక రీజన్. అదొకటి. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $86.86 వచ్చింది. $85.68 జరుగుతుంది. నియర్లీ 1.72% ప్లస్లో ఉంది. అంటే ఇది బ్రెంట్ ఆయిల్ పెరుగుతుంది. రేపు ఎల్లుండి సెలవు ఉంది మనకి, కానీ బ్యాంక్ షేర్లు ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయి రేపు, దాన్ని బట్టి మండే మార్నింగ్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు నాకు కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ బ్యాంక్ షేర్లు ఏవైతే పెరిగినాయో, ఈ బ్యాంక్ షేర్లు అన్నీ పెరిగినాయి ఏవైతే ఉన్నాయో రేపు రిజల్ట్స్ వస్తాయి. రేపు రిజల్ట్స్ కనుక బాగున్నాయి అనుకోండి, మండే మార్నింగ్ ఇవాళ పెరిగింది కాబట్టి 1000 పాయింట్ల పైన ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ రిజల్ట్స్ మార్కెట్కి అనుకూలంగా కనుక లేకపోతే మార్కెట్ డౌన్ ఉంటుంది. ఎందుకు డౌన్ ఉంటుంది అంటే పెరిగింది కాబట్టి, రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్గా లేవు కాబట్టి పడుతుందని చెప్పేసి మళ్ళీ చెప్తారు. ఇకపోతే మండే ఏ విధంగా అయినా ఒకటి, ఎందుకంటే మిస్ మ్యాచ్ అయింది ఇవాళ. మిస్ మ్యాచ్ అవ్వటం అంటే ఏంటిది, బ్రెంట్ ఆయిల్ పెరుగుతూ వచ్చింది, గోల్డ్ ఫ్లాట్గానే ఉంది, సిల్వర్ కూడా కొంచెం ఫ్లాట్గా 0.5% మైనస్లో ఉంది గోల్డ్ సిల్వరు. కానీ మన మార్కెట్లో 1000 పాయింట్లు పెరగడానికి రీజన్ ఏంటిదే అంటే ఇవే. సెన్సెక్స్ పెరగటం ఏదైతే ఉందో దాంతోపాటు ఐటీ షేర్లు, బ్యాంక్ షేర్లతోటి అవి పెరగటం, ఏదైతే Q1 రిజల్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు, ఈ Q1 రిజల్ట్స్ మార్కెట్కి అనుగుణంగా ఉన్నాయని అర్థం. అంటే ఇప్పుడు ఫస్ట్ TCSతో స్టార్ట్ అయినాయి, ఇప్పుడు చాలా వరకు వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు.